జాగ్రత్త! ఈ మధ్య చాలా మందికి సిబిఐ లేదా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుండి ఒక ఈమెయిల్ వస్తోంది. మీరు మీ ఫోన్లో అశ్లీల చిత్రాలు పార్న్ చూస్తూ దొరికిపోయారు, మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం అంటూ ఆ ఈమెయిల్లో ఉంటుంది. ఇది చూసి చాలా మంది భయపడిపోతున్నారు. కానీ ఒక్క నిమిషం ఆగండి. దీని వెనక ఉన్న అసలు నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీకు వచ్చే ఈ సిబిఐ ఈమెయిల్ 100% నకిలీది. ఇదొక పెద్ద స్కామ్. మోసగాళ్లు మిమ్మల్ని ఎలా భయపడతారంటే అచ్చం ఒరిజినల్ లాగా సిబిఐ పోలీస్ డిపార్ట్మెంట్ లోగోలతో ఒక నోటీస్ పంపుతారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ ఇంటిపై రేడ్ చేస్తాం, లేదా 50,000 రూపాయల ఫైన్ కట్టండి అని బెదిరిస్తారు. కోర్ట్ ఆర్డర్, లీగల్ యాక్షన్ లాంటి పెద్ద పెద్ద పదాలు వాడి మనల్ని కంగారు పెడతారు. మనం భయపడి వాళ్ళు చెప్పింది చేస్తామని వాళ్ళ ప్లాన్. ఆ ఈమెయిల్లో ఒక లింక్ క్లిక్ చేయమని గాని, ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకోమని గాని అడుగుతారు. మీరు కంగారులో ఆ లింక్ క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. మీ ఫోన్లోకి ఒక వైరస్ వస్తుంది. దాని ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్వర్డ్లు, పర్సనల్ ఫోటోలు అన్నీ దొంగిలిస్తారు. మీ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తారు. ఒక ముఖ్యమైన చట్టపరమైన నిజాన్ని గుర్తుంచుకోండి. భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారు ప్రైవేటుగా పార్న్ చూడటం నేరం కాదు. సిబిఐ లాంటి పెద్ద సంస్థలు టెర్రరిజం, అవినీతి లాంటి పెద్ద నేరాలను దర్యాప్తు చేస్తాయి, కానీ మీ ప్రైవేట్ ఇంటర్నెట్ యాక్టివిటీని కాదు. కాబట్టి మీకు ఇలాంటి ఈమెయిల్ వస్తే ఏం చేయాలి? అస్సలు భయపడకండి. ఆ ఈమెయిల్ కు రిప్లై ఇవ్వద్దు, ఎలాంటి లింక్స్ క్లిక్ చేయవద్దు, ఏ ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దు. వెంటనే ఆ ఈమెయిల్ ను డిలీట్ చేసి స్పామ్ గా మార్క్ చేయండి. అవసరమైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి, లేదా cybercrime.gov.in వెబ్సైట్ లో ఫిర్యాదు చేయండి. ఈ సమాచారం చాలా ముఖ్యం. తెలియక చాలా మంది మోసపోతున్నారు. ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వాళ్లను కూడా అప్రమత్తం చేయండి. జై హింద్.